లో థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈసీవై టీం పెద్దలకు, మెంబర్స్కు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన ఈ దినములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. 10 నిమిషాలు దేవుని వాక్యము చూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దేవా, నీ పాద సన్నిధికి వచ్చామయ్యా నీ మాటలు వినడానికి. తండ్రి, మాతో మాట్లాడమని, మీ మాటలు గుత్తులు గుత్తులుగా మా మీద పడులాగిన సహాయం చేయండి. తండ్రి, ఈ సమయాన్ని ప్రత్యేకంగా దీవించండి, స్థిరపరచండి. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఏంటంటే దీవెనలన్నీ దీనులకే. ఎవరికంట? దీనులకే. మనం ఆరాధించే దేవుని దగ్గర ఎన్ని దీవెనలు ఉన్నాయో ప్రతి దీవెన దేవుడు దీనులకు అనుగ్రహిస్తున్నాడు. లేఖన భాగం చూసినట్లుగా లేవీకాండము 2వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, అది నైవేద్యము గనుక నీవు దాని మొక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలను. అది జాగ్రత్తగా వినండి. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలను. నైవేద్యము అంటే ఆహారము అని అర్థం. గోధుమ పిండితో రొట్టె చేస్తారు. అయితే ఈ రొట్టెను యాజకుడు ఎక్కడకు తీసుకొచ్చాడంటే బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. ఎక్కడకు? బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత యాజకుడు ఏం చేయాలంట? తుంచాలి అంటే ముక్కలు చేయాలి, ముక్కలుగా తుంచబడాలి. తుంచిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే యాజకుడు దాని మీద నూనె పోస్తాడు. ఎప్పుడు నూనె పోస్తాడు? రొట్టెగా ఉన్నప్పుడు కాదు. రొట్టెగా ఉన్నప్పుడు నూనె పోయలేదు. ఈ మాట వినండి. ఎప్పుడు నూనె పోసాడంటే అది తుంచబడాలి. ఎలా తుంచబడాలి? ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడు యాజకుడు దాని మీద నూనె పోసాడు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రొట్టెకు సాదృశ్యంగా ఉన్నారు. మనము ఒక పాట కూడా ఉంటుంది మనకు, మనందరికి తెలిసిన పాటే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. మనమందరము ఎవరమంట? రొట్టెలము. ఎవరి చేతిలో? దేవుని చేతిలో రొట్టెలం. మనము రొట్టెలము, దేవుని చేతిలో రొట్టెలము. ఎప్పుడు ఆశీర్వాదము? విరిచిన తర్వాత విరవబడిన తర్వాత నూనె పూయలేదు, నూనె పోసాడు. దేవుని సన్నిధికి రొట్టెలుగా తేబడిన మనము విరవబడి ముక్కలు ముక్కలుగా ఎవరైతే మారుతారో, అంటే దీనులుగా మారుతారో, గర్వాన్ని కోల్పోయి అహంభావాన్ని విడిచిపెట్టేసి దాంభికత్వాన్ని తొలగించుకొని అసూయ, ఈర్ష్య, కోపము వీటన్నిటిని తీసివేసుకొని ఎవరైతే చిన్న చిన్న ముక్కలుగా అంటే దీనులుగా మార్చబడిన వారి మీద దేవుని కృప అనే నూనె, దేవుని ఆత్మ అనే నూనె, దేవుని ఆశీర్వాదం అనే నూనె పోయబడుతుంది. ఇక్కడ నూనె రాయడం కాదు,
పోయబడుతుంది. ఎప్పుడు? అది ముక్కలు ముక్కలుగా విరవబడినప్పుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో చాలా గర్వాలుంటాయి. కొందరికి కుల గర్వం ఉంటుంది. కొందరికి ధన గర్వం ఉంటుంది. అందంగా ఉన్నాను అనేటువంటి గర్వం ఉంటుంది. నాకు ఆస్తిపాస్తులున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, నాకు పలుకుబడి ఉంది అని కొన్ని గర్వాలుంటాయి. దేవుడిచ్చిన తలాంతులను బట్టి కొన్ని గర్వాలుంటాయి. అయితే ఇవేమీ లేకుండా ఎదిగే కొద్దీ దినదినం దీనులుగా మారితే, దీన మనస్కులుగా మనం బ్రతుకుతూ ఉంటే నూనె రాయడం కాదంట, నూనె పోయడము దేవుడు ప్రారంభిస్తాడు. ఎవడు దీనుడిగా బ్రతుకుతాడో కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మహిమ వెంబడి మహిమ దేవుడు ఆ వ్యక్తికి ప్రారంభిస్తాడు. అయితే ఈ నూనె పోయబడాలి అంటే ఆ రొట్టె ఏం చేయాలంట? విరవబడాలి. దేవుడు ఏం చేస్తాడంటే మనకి దీనత్వాన్ని నేర్పడానికి వాక్యం చేత మనల్ని కొన్నిసార్లు విరుస్తూ ఉంటాడు. ఆత్మ ద్వారా విరుస్తూ ఉంటాడు. ఆ ఆ పరంపరలో, ఆ ప్రక్రియలో దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలు అనుమతించి, అంటే అనారోగ్యమైన శ్రమ కావచ్చు, ఆర్థికపరమైనటువంటి శ్రమ కావచ్చు, తిరస్కారాలు అనేటువంటి శ్రమ కావచ్చు, అవమానం అనే శ్రమ కావచ్చు, నిందలు అనే శ్రమ కావచ్చు, సమస్యలు అనే శ్రమ కావచ్చు, శోధనలు అనే శ్రమ కావచ్చు. దేవుడు ఒక్కొక్కసారి ఈ విధంగా మనల్ని ఇరుస్తాడు, మొక్కలు చేస్తాడు. దేవుడే తన చిత్తానుసారంగా శ్రమలను అప్పుడప్పుడు మన జీవితంలో, మన బ్రతుకులో అనుమతిస్తాడు. వినండి, లోకస్తులకి అంటే దేవుణ్ణి తెలియని వారికి కూడా శ్రమలొస్తాయి. క్రైస్తవులకి శ్రమలొస్తాయి. మన ఇంటి పక్కన వాడు దేవుని నమ్ముకున్నోడు కూడా, వాడు కూడా దీవించబడుతూ ఉంటాడు. మనం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, ఆయన పిల్లలుగా ప్రతినిత్యము ఆయన సన్నిధిలో ఉంటూ మనం కూడా ముందుకెళ్తుంటాం. రైట్ రైట్ అయితే శ్రమలొస్తాయి. లోకస్తులకి వస్తాయి, క్రైస్తవులకి వస్తాయి. అయితే లోకస్తులకు వచ్చే శ్రమ వారిని నాశనం చేస్తదేమో కానీ, నా మాట అర్థం చేసుకోండి. లోకస్తులకు వచ్చే శ్రమ వారిని నాశనం చేస్తదేమో కానీ, క్రైస్తవులకు వచ్చే శ్రమ దీనునిగా మారుస్తుంది. నిన్ను నాశనం చేయడానికి దేవుడు ఏ శ్రమను అనుమతించడండి. చూడండి, కీర్తనల గ్రంథము ఒక మాట చూసుకుందాము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు. నేను శ్రమల పాలై దీనుడనయ్యాను, ప్రభువు నన్ను తలంచుకున్నాడు. జనరల్గా లోకంలో శ్రమల పాలై, ఇదిగో నేను శ్రమల పాలై నశించిపోయాను, శ్రమల పాలై నా బ్రతుకు పాడైపోయింది, ఇదిగో శ్రమలు అని సుడిగుండాలలో నా కుటుంబం కొట్టుకుపోయింది అనాలి. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను శ్రమల పాలై దీనుడినయ్యాను. దేవుని పిల్లలారా, శ్రమ నీకు దీనత్వాన్ని నేర్పించడానికే దేవుడు అనుమతించాడు. శ్రమలు అనుమతించినప్పుడు నా ప్రభు నాకేదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. నాలో ఉన్న అహం, నాలో ఉన్న గర్వం,
లేదా నాలో ఉన్న హెచ్చింపు, లేదా నాలో ఉన్న డాంబికత్వాన్ని తొలగించడానికే ఈ శ్రమలు దేవుడు అనుమతించాడు. కానీ ఆ శ్రమలలో, ఆ శ్రమలు అనే కొలిమిలో దంచబడే ప్రతిసారి మెత్తన పిండిగా మనం మార్చబడుతున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గోధుమలు మెత్తగా అవ్వాలి అంటే దంచబడాలి. బియ్యం మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలి? అగ్ని చేత కాల్చబడాలి. నీళ్ల చేత ఉడికించబడాలి. దేవుడు కూడా నన్ను మెత్తని పిండిగా చేయడానికి ముక్కలు ముక్కలుగా వినవడానికి శ్రమలొస్తాయి. ఇక్కడ దీనత్వము అంటే ఏమిటి? మా మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. దీనత్వం మరి ఎక్కడుండాలి? ఈ దీనత్వము శరీరంలో ఉండాలా? మనస్సులో ఉండాలా? దీనత్వం శరీరంలో కాదు ఉండాల్సింది, మనస్సులో ఉండాలి. దీన మనస్సు అని ఉంటుంది. దీన మనస్సు. దినానికి ఒక మనస్సు కాదు, రోజుకొక మనస్సు కాదు, దీన మనస్సు. కొంతమంది ఉంటూ ఉంటారు, చూస్తూ ఉంటాం. శరీరంలో చాలా దీనత్వాన్ని చూపిస్తారు. ఎంత దీనత్వం అంటే అసలు శరీరము మెలికలు తిరిగిపోయే విధంగా, అసలు దీనుడు ఎలా ఉంటాడు? దీనులు ఎలా ఉంటాడంటే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. పవర్ ఉందో లేదో తెలియాలంటే ఏం చేస్తాం మనము? టెస్టర్ పెట్టి చెక్ చేస్తాం పవర్ ఉందో లేదో. బీపీ చెక్ చేస్తే బీపీ మిషన్ ఉంటుంది. షుగర్ చెక్ చేయడానికి షుగర్ టెస్టులు ఉంటాయి. ఇంకా మనకున్న అనారోగ్యాలను బట్టి కొన్ని టెస్టులు ఉంటూ ఉన్నాయి. నీవు దీనుడివా, గర్విష్ఠువా తెలియాలంటే సింపుల్ టెస్ట్ ఒకటి ఉంటుందంట. ఎవరైనా నీ తప్పు చెప్తే, ఎవరైనా నీ తప్పు చెప్తే వెంటనే మొహం మార్చుకున్నాం అనుకోండి, వెంటనే మొహం మార్చుకొని దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడరు. దిస్ ఈస్ ద ఫస్ట్ సైన్ అంట. దిద్దుబాటు చేయడానికి ఇష్టపడకుండా మొహం మార్చేసుకుంటారు, మొహం తిప్పేసుకుంటారు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు, ఇలా ప్రవర్తించకూడదు అని ఎవరైనా నిన్నంటే మనం ఏమంటాము? నువ్వు చూసావా, నువ్వు విన్నావా, నేను ఇంతే, నా ఇష్టం, నాకు నచ్చింది, నేను అలానే ఉంటాను, నా పద్ధతి ఇది, నా నైజం ఇది అంటే అన్నావంటే నీకు దీన మనస్సు లేదు అని అర్థం. సిస్టర్ నీకు ఎందుకంత కోపం అన్నారు అనుకోండి, మరొక సిస్టర్ వెంటనే ఆ మనదంట, నా కోపం నీకెవరు చెప్పారు? ఎక్కడ చూసావు నువ్వు నా కోపమని? చూపించు నా కోపం ఏంటో అంటే ఆ మనదంట, ఇదిగో ఇప్పుడే తెలుస్తుందిగా నీ కోపం ఏంటో. అంటే గర్విష్ఠులు అనేవాళ్ళు సహోదర ప్రేమ ఉండదు వాళ్ళకి. దేవునిలో ముందుకెళ్తున్నప్పుడు ఒకరిని ఒకరు మనం గద్దించుకోవాలి, సరిచేసుకోవాలి. ముందుకెళ్ళే ప్రక్రియలో అమ్మా అలా కాదు అని పాస్టర్ గారు లేదంటే పెద్దలో చెప్పారనుకోండి, వాళ్ళు ఇష్టపడరు. అమ్మ మీరు ఇది తప్పమ్మా, ఇది కొంచెం మార్చుకోండి అంటే మొహం టచ్ స్క్రీన్ లాగా మొహం అప్పటికప్పటికి మారిపోతూ ఉంటుంది మనుషులకి.
రంగులు మారిపోతా ఉంటది. అర్థమవుతుందా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీదే నా దృష్టి నిలుపదని అంటాడు. సింపుల్ ఇండికేషన్. దేవుడు నీ బుద్ధిహీనత చెప్పాడంటే, దేవుడు నీ లోపాన్ని చెప్పాడంటే, అవును ప్రభా! నాలో ఈ బుద్ధిహీనత ఉందయ్యా. బ్రదర్ అవును. ఈ విషయము కొంచెం నేను సరి చేసుకోవాలి అని దేవుని మాట వినడంతోనే గడగడ వణికేదే దీనత్వం. పేతురు రాసిన పేతురు రాసిన మొదటి గ్రంథము 5వ వచనము 5వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాను చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. బ్యూటిఫుల్ వర్డ్ కదా. దీనత్వం అంటే ఏమిటి? పెద్దలకి లోబడాలి. చిన్నలారా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మన భాషలో చెప్తాను. మన రెగ్యులర్ భాషలో పిల్లలారా, కుమారులారా, కుమార్తెలారా తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. కుమార్తెలారా తల్లికి లోబడి ఉండుడి. కుమారులారా తండ్రికి లోబడి ఉండుడి. ఉద్యోగస్తులారా మీ బాస్కు లోబడి ఉండుడి. చదువుకునే పిల్లలారా మీ టీచర్స్కి లోబడి ఉండుడి. అదేవిధంగా కోడళ్ళారా మీ అత్తలకు లోబడి ఉండుడి. ఇదే దీనత్వం. దేవుని సన్నిధిలో ఉంటున్న ఆత్మలోనే పిల్లలారా మీ సేవకునికి లోబడి ఉండుడి. సేవకుడు గద్దిస్తే లోబడకపోతే ఇంకేమంటాం? గర్విస్తలే కదా. ఒక మాట అనగానే మొహం మారిపోయిందంటే ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ప్రైడ్. గర్వాన్ని అది సూచిస్తుంది. గర్వానికి అది ఇండికేషన్. ఈరోజు కుటుంబాలలో ఎక్కువ ఎన్నో పుస్తకాలు అత్త కోడల గురించి రాయబడి ఉంటాయి. తల్లి లాంటి వయసు కలిగిన పెద్ద ఆవిడ ఒక మాట అంటే తిరిగిన మాటలనే ఎటువంటి ఆలోచన విధి విధానాలు మనం చూస్తున్నాం. రైట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి లోబడమే కాదు, కొన్ని సందర్భాలలో చిన్నవారి ఎదుట కూడా పెద్దవారు తగ్గించుకోవాలి. ఇది అసలైన దీనత్వం. చూడండి మళ్ళీ ఆ మాట చదువుతున్నాను. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల, ఎక్కడ ఎవరు ఎదుటివారంటే మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకునండి. ఎదుటివారు అంటే కొన్ని సందర్భాలలో చిన్నవారి ఎదుట కూడా ఎవరైనా కావచ్చు పెద్దవారు తగ్గించుకోవాలి. ఇది అసలైన దీనత్వం. ఎదుటివారి ఎడల, ఎవరు ఎదుటివారు? ఎవరైనా కావచ్చు. ఎవరైనా సరే దిద్దుబాటు చేసుకునే ఆ ప్రక్రియలో చిన్నవారే ఒక మంచి మాట చెప్తే మనకు ఒక సామెత ఉంటుంది. చిన్నవాళ్ళు ఏదన్నా పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పారనుకోండి, ఏమంటాము? గుడ్డొచ్చి పిల్లకి చెప్పిందంట. లేదంటే నువ్వు చెప్పాలి, నేను వినాలి. ఇటువంటివి వాడుతూ ఉంటాం.
కొన్నిసార్లు నీకంటే చిన్నవారు ఒక మాట, మంచి మాట చెప్పిన వారి ఎదుట కూడా తగ్గించుకోవాల్సి వస్తే తగ్గించుకుంటే ఇదే దీనత్వం. ఆ దీనత్వాన్ని నిజంగా దేవుడు నీలో చూసాడా? నూనె రాయడం కాదంట. నూనె పోయబడుతుంది. ఎంతగా పోస్తాడో తెలుసా? నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. కీర్తనల్లో మాట్లాడినట్టుగా నీ గిన్నె నిండి పొంగేటట్లుగా నా దేవుడు నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తాడు. కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ, ఆశీర్వాదము వెంట మరొక ఆశీర్వాదం. ఆశీర్వాదమే కాదు, ఆశీర్వాదానికి వారసులుగా వీటన్నిటిని పొందుకోగలిగిన శక్తి ఈ దీనత్వంలో ఉంది అనే మాట మీకు తెలియజేస్తున్నాను. దీవెనలన్నీ దీనునికే. చాలా దీవెనలున్నాయి. చాలా దీవెనలున్నాయి. ఒక మాట యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57 రైట్ 15వ వచనము. 15వ వచనము. మహాగణుడను మహోన్నతుడగును పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకును, వినయము గలవారి యొద్దకు దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, దీనత్వం నీలో ఉంటే నీవే దేవునికి ఒక నివాస స్థలంగా మారిపోతున్నావు. నీవు ప్లస్ దేవుడు లేదా దేవుడు ప్లస్ నీవు కలిసి బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎప్పుడు మనతో దేవుడు కలిసి బ్రతకడం ప్రారంభిస్తాడు? మన దేవుడు ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధ స్థలములో నివసించేవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంత గొప్ప దేవుడంట ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుటకు నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు? ఆయన దీన మనస్సు గలవాడు కాబట్టి, దీన మనస్సు గలవాడితో కలిసి జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనకు ఒక సామెత ఉంది, ఏ గూటి పక్షులు ఆ గూటికి. ఒకరితో మనం ఫ్రెండ్షిప్ చేసామంటే మన ఆలోచనలు వారి ఆలోచనలు ఒకేలా ఉండాలి. మన నిర్ణయాలు లేదంటే వారి నిర్ణయాలు కొన్ని 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 కలిస్తేనే ఫ్రెండ్షిప్ చేస్తాం. దేవుడు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేసి మనతో కలిసి బ్రతకాలంటే ఏం చేయాలంట? ఆయన దీనుడు కాబట్టి, దీన మనసు గలవాడు కాబట్టి, అది కూడా మనలో ఉంటే కలిసి బ్రతుకుతాడంట. దేవుడే మన హృదయ గదిలో నివసిస్తే అంతకు మించిన భాగ్యం ఏమన్నా ఉందంటారా? యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడిని. నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకుని నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? సాత్వికత్వాన్ని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దీన మనస్సు ఎలా కలిగి ఉండాలో నేర్చుకోవాలి. ఒక విషయం తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంటో తెలుసా? ఓకే, పాటలు పాడటము, వాయిద్యాలు వాయించడము, సాక్ష్యం చెప్పడము, సంఘములో సంఘ పెద్దలుగా వ్యవహరించడము, ఎలా ప్రసంగించాలో ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు వాటికన్నా కూడా సాత్వికత్వాన్ని నేర్చుకోవాలి. దీన మనస్సు నేర్చుకోవాలి. మనం దీన మనస్సును నేర్చుకుంటే ఆయన మనలోకి వచ్చి మనతో కలిసి బ్రతకడానికి కృప చూపిస్తాడంట. దీన మనస్సు నీకుంటే దేవుడు నివసించే నివాస స్థానంగా నువ్వు మార్చబడతావు. మన గర్విష్ఠుల దగ్గరికి దేవుడు వస్తాడా? రానే రాడు. గర్వంగా మాట్లాడే వారి దగ్గరికి దేవుడు వస్తాడా? రాడు. అహంభంగా ప్రవర్తించే వారి దగ్గరికి వస్తాడా? రాడు. ఇంకొక మాట చెప్తాను. కీర్తనల గ్రంథము, కీర్తనలు
25వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడను యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. జాగ్రత్తగా వినండి. ఉత్తముడై ఉన్న ఆ దేవుడు ఎవరంటే దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడైన ఆ దేవుడు తన మార్గాలనంట, నేను ఉత్తముణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, కాబట్టి నా ఉపదేశాలు కూడా నేను వీరికి అనట్లేదు. ఇదిగో నేను వేరు, మీరు వేరు, మీరు పాపులు, మీరు దూరంగా ఉండండి అనట్లేదు. నేను ఉత్తముడై ఉన్న దేవుడును, యథార్థవంతుడైన దేవుడు తన మార్గాలను గూర్చి ఉత్తములకు ఉపదేశిస్తున్నాడు, పాపులకు కూడా ఉపదేశిస్తున్నాడు. ఆయన ఉత్తముడే, ఆయన పాపి కాదు. ఆయన పవిత్రుడే, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పవిత్రుడై దేవుడైనప్పటికీ తన మార్గాన్ని గురించి పాపులకు ఉపదేశిస్తున్నాడు. మరి మనం ఉపదేశిస్తే ఏం జరుగుతుంది? 9వ వచనం చూడండి, అదే అధ్యాయం, కీర్తనలు 25. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఉపదేశించేది అందరికీ, నడిపించేది మాత్రం కొందరనే. అమ్మ మీట్లో పెట్టుకోండి. ఉపదేశించేది అందరికీ, నేర్పించేది మాత్రం కొందరికి. ఉపదేశించేది అందరికీ, దొంగకి దొరకి. ఉపదేశించేది అందరికీ, పాపికి పవిత్రుడికి. ఉపదేశించేది అందరికీ, చదువుకున్న వాడికి చదువుకోలేని వాడికి. ఉపదేశించేది అందరికీ. కానీ ఎవరైతే ఆయన వాక్యం విని దీనులుగా, అయ్యో దేవా నేను అలా జీవించాలనుకుంటున్నాను, నువ్వు చెప్పినట్టుగా నా జీవితాన్ని మలచుకోవాలనుకుంటున్నాను అని ఏ వ్యక్తి అయితే దీనుడిగా మారడానికి ఇష్టపడతాడో, ఎవరైతే దేవుని మాట విని గడగడగడ వణుకుతాడో వాడు దీనుడు. అవునయ్యా ఈ పాపము నాలో ఉంది, అవునయ్యా ఈ గర్వం నాలో ఉంది, అవును తండ్రి బుద్ధిహీనత నాలో ఉంది అని ఎవరైతే దేవుని మాట విని గడగడగడ వణుకుతారో ఆ దీనుడినంట దేవుడు నడిపిస్తాడంట, నడక నేర్పిస్తాడంట. నేర్చుకునేవాడికి దేవుడు ఎంతైనా నేర్పిస్తాడు. లోబడేవాడికి దేవుని ప్రత్యక్షత ఎంతైనా అనుగ్రహిస్తాడు. ఉపదేశం మాత్రం అందరికీ ఉపదేశిస్తాడు, నడిపించేది నేర్పించేది మాత్రం కొందరికే. ఎవరికి ఆ కొందరు తెలుసా? దీనులకు మాత్రమే. అధీనత్వం మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. దీనత్వం మనలో ఉంటే మనం దేవుడు నివసించే స్థానం. దీనత్వం మనలో ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ దీనత్వం దేవుడు ఒక వ్యక్తిలో చూస్తే అద్భుతం. చూడండి కీర్తనల గ్రంథం ఇంకొక మాట 147 చూడండి, 147వ అధ్యాయము 147వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దీనులకు లేవనెత్తువాడు, భక్తిహీనులకు ఆయన నేలను కూల్చును. చాలమ్మా థ్యాంక్ యూ. యెహోవా అంట దీనులను లేవనెత్తుతున్నాడంట, భక్తిహీనులనంట ఆయన నేల కూరుస్తున్నాడు. గుండెలు కదిలించే మాట కదా. ఒక దీనుడు సమస్యల్లో చిక్కుకోబోయాడా? సమస్యలను చుడిగుండాలో చిక్కుకోబోయాడా? కానీ ఆయన గుండెల్లో మాత్రం దీనత్వం ఉందా? గుండెల్లో దీనత్వం ఉంది, కానీ జీవితం కూలిపోయిందా? అన్ని విషయాలలో అణగారిపోయిన స్థితిలో ఉన్నాడా? కానీ ఆ వ్యక్తి గుండెల్లో దీనత్వం ఉందా?
దేవుడంట ఆయనకి చెయ్యి ఇచ్చి లేవనెత్తుతాడంట. దీనత్వం నీలో ఉంటే తరతరాలకు నీవు దీవెనకరంగా మిగిలిపోతావు. ప్రజలు నిన్ను చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తితే ఇంతలా ఘనపరుస్తాడా? ఇంతలా ఆశీర్వదిస్తాడా? ఇంతలా లేవనెత్తుతాడా? ఆశ్చర్యపోయే విధంగా చూసే ప్రతి మనిషి అవురా అన్నట్టుగా ప్రభువు నీ బ్రతుకును మారుస్తాడు. కొంతమంది దీనత్వం లేకుండా నాకే, వాళ్ళేంటి నేనేంటి, వాళ్ళు వేస్ట్ అండి వాళ్ళు. వాళ్ళు తక్కువండి. వాళ్ళు లేబర్ అండి. నా స్టడీ ఏంటి, వాళ్ళ స్టడీ ఏంటి, నా కులం ఏంటి, వాళ్ళ కులం ఏంటి. ఈ మాటలు దేవుని పిల్లలుగా ఎప్పుడు మనకు పనికిరావు. భక్తిహీనులను కూలుస్తాడంట దేవుడు. దేవుడు ఒక మనిషిని ఏమండి? దేవుడు ఒక మనిషిని కూలిస్తే వాడు లేవగలడా? దేవుడు కూలిస్తే, దేవుడు ఒకరిని పతనం చేస్తే వాడు పైకి లేవగలడా? నో. మనలను దేవుడు పైకెత్తాలంటే మనలో దీనత్వం ఉండాలి. ఇద్దరు వ్యక్తులున్నారు. ఈ మాట చెప్పి ముగించేస్తాను. సౌలు మరియు దావీదు. సౌలు ప్రారంభ దశలో చాలా మంచోడు. మీరు చదవండి ఇంటికెళ్ళి. 1 సమూయేలు 5:15 అధ్యాయం 17 వచనం. సరే ఆ మాట చదువుకుందాం. అమ్మ 1 సమూయేలు 15వ అధ్యాయము 17. చదువుతున్నాను చూడండి. యెహో- అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు నాయతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించును. అర్థమవుతుందా? నీవు దీనుడిగా అల్పుడిగా బ్రతికితే ప్రభువు ప్రజల మధ్య నేను శిరస్సుగా నిలబెడతాడు. పైవాడిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. తల మానికగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కానీ సౌలు మొదట్లో ఉన్న దీనత్వాన్ని కోల్పోతాడు. సౌలు మొదటిలో ఉన్న సాత్వికతాన్ని కోల్పోతాడు. సౌలు మొదటిలో ఉన్నటువంటి తగ్గింపు తత్వాన్ని కోల్పోతాడు. సమూయేలు ప్రవక్త వచ్చి, సౌలా ఎంత అవివేకం, ఎంత పని చేశావు. అప్పుడు సౌలు అంటాడు, నేను అవివేకమా, ఏం పని చేశానంటావు అంటే బుద్ధిహీనతగా ప్రవర్తిస్తాడు. అంతే. ఆ ప్రవక్తని వస్త్రం పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ వస్త్రం రెండుగా చీలిపోయిందని వాక్యంలో చూస్తుంటాం. రైట్. ఒకటి, దీనత్వంగా ఉంటే దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడతాడు. 2, మనల్ని నడిపిస్తాడు. 3, మనలను లేవనెత్తుతాడు. ఇంకొకటి, ఎవరైనా చెబితే మనం యాక్సెప్టింగ్ చేసే హృదయం మనకుంటుంది. ఇంకొక మాట, చివరి మాట చూసేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంపార్టెంట్. 3 చదువుతున్నాను చూడు. 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అసలు మనకి ఎందుకు ఈ ప్రయాస? పొద్దున్నే లేచి ఈ భక్తి చేయడము, దేవుణ్ణి పాదాల దగ్గర పట్టుకోవడము, కుటుంబ ఆశీర్వాదాల పండుగలని, మహోత్సవాలని, లేదంటే పెద్ద పెద్ద సభలు పెట్టి లక్షల రూపాయల ఖర్చులు పెట్టి ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? దేనికి మన ప్రయాస? దేనికి ఇంతగా ఎందుకు ఇది అనడానికి కారణం ఏంటి?
పరలోక రాజ్యం వెళ్ళాలనే కదమ్మా! అక్కడికి చేరాలనే గదా! ఎవరికంట? చూడండి, చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఒక వ్యక్తికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేది ఏది? దీనత్వము. ఎవరు దీనుడో వాడు పరలోక రాజ్యంలో కూర్చుంటాడు. ఒక వ్యక్తికి దీనత్వం పరలోక రాజ్యానికి తీసుకెళ్తదంట. అంతకు మించిన ఆశీర్వాదం మనకేమైనా ఉన్నదా? కాబట్టి చెప్పబడిన విషయాలన్నీ మనం దాచుకొని తద్వారా ముందుకు సాగిపోవాలని కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. థాంక్ యూ. వందనాలు అందరికి.